నమస్తే. 2026 మాస ఫలితాల్లో ఆగస్టు మాసంలో తులారాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. తులారాశి వారికి ముఖ్యంగా ఆలోచన విషయాల్లో అంటే నెగిటివ్ థాట్స్ అనేవి ఈ మాసంలో ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. చుట్టూ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో ఒకసారి ఒక మాయలాగా అనమాట కమ్ముతుంది. సమ్ కన్ఫ్యూషన్ స్టాటస్ ఇలాంటివి మ్యానిపులేషన్ అంటాము. మ్యానిపులేషన్ ఎనర్జీ అనేది చుట్టూ ఉంటుంది తులారాశి వారికి ఈ మాసంలో. సో ఏదైనా మంచి పని మీరు చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి దాన్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు. దిస్ పాత్ ఈజ్ నాట్ గుడ్ అని చెప్పి, ఈ రూట్లో మీరు వెళ్ళకండి అని చెప్పచ్చు. ఇట్లా కన్ఫ్యూజన్ స్టాటస్ అనేది ఉంటుంది. బట్ తులారాశి వారు ఓపిక్గా రియాలిటీ ఏంటి అన్నది చూసుకోవాలి. ప్రాక్టికాలిటీ అండ్ రియాలిటీ దీనిపైన ఫోకస్ చేయడం ఈ మాసంలో చాలా అవసరం. విద్యార్థులు కూడా విద్య పట్ల కరెక్ట్గా ఫోకస్ చేయండి. లైక్ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇలా వెళ్ళడం వల్ల కూడా అనుకున్నంత మార్క్స్ స్కోర్ చేయలేకపోవచ్చు. అండ్ అబ్రాడ్లో స్టడీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి కూడా ఇది చాలా అవసరం. ఒక రకంగా చూసుకుంటే తులారాశి వారికి అదృష్టం పక్కనే ఉంటుంది ఈ మాసంలో కూడా. బట్ దాన్ని వాళ్ళు గ్రహించలేకపోవచ్చు. మంచి జరుగుతూ ఉంటుంది, మంచి చెప్పే విషయాలు కొంత తక్కువగా ఫోకస్డ్గా ఉంటాయి. మీకు కన్ఫ్యూజన్ విషయాలు కానీ మ్యానిపులేషన్ కానీ వాటి మీద మీ ఫోకస్ అనేది పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. లైక్ ఎలాంటి అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడో ఇన్వెస్ట్మెంట్ చేసేసి, సో రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించండి. అండ్ ఆస్ట్రాలజికల్ గైడెన్స్ చాలా అవసరం, స్పిరిచువల్ గైడెన్స్. రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అంటే స్థిరాస్తి కొనుక్కున్నప్పుడు కానీ, వెహికల్ కొనుక్కున్నప్పుడు కానీ, ఇంకెక్కడైనా మనీ పెట్టేటప్పుడు కానీ ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారు. అలాగే పై అధికారులు, ఉద్యోగాలు నిర్వహిస్తున్న వారికి పై అధికారుల నుంచి మనస్తాపం అండ్ అక్కడొక ఆఫీస్లో ఒక క్లమ్జీ వాతావరణం ఉండొచ్చు. ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళకి కానీ, ప్రైవేట్ జాబ్స్ నిర్వహిస్తున్న వారికి కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట. పనికి తగ్గ గుర్తింపు రాకపోవడము, లేదంటే ఇంక్రిమెంట్స్ ఏమన్నా కూడా పెండింగ్లో ఉండడం, ఇలాంటివి. కానీ చెప్తున్నాను కదా, తులారాశి వారికి అదృష్టం పక్కనే ఉంటుంది. బట్ దాన్ని వాళ్ళు తెలుసుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఇంకా కోర్టు సమస్యలు కానీ ఇలాంటివన్నీ కూడా ఈ మాసంలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హెల్త్ కండిషన్స్ చూసుకున్నట్టయితే ఈ మాసం అంతా పాజిటివ్గా ఉంటాయి. వర్క్ చేస్తున్న దానికి మంచి గుర్తింపు వస్తుంది. సో ఇలాంటి గుర్తింపు అనేది బాగానే ఉంటుంది. మంచి పేరు, గుర్తింపు ఉంటుంది. అండ్ కన్సిస్టెన్సీగా మీ వర్క్ అన్నది బాగానే ఉంటుంది. కానీ అది సరిగ్గా లేదేమో, లేకపోతే సరిగ్గా నేను వెళ్తున్న రూట్ కరెక్ట్ కాదేమో అన్న ఒక సందేహం మాత్రం చుట్టూ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా తులారాశి వారికి ఈ మాసంలో కొన్ని ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం ఉంది. ఆగస్ట్ 16, 17 తర్వాత వచ్చే డేస్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా మ్యారేజ్ అలయన్స్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా కొన్ని అలయన్స్ అనేవి, టాక్స్ అనేవి నడుస్తూ ఉంటాయి. ఇంకా సంతానం కోరుకున్న దంపతులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సో ఏవైతే నేను చెప్తున్నానో పరిహారాలు అవి పాటించండి. జాప్యము లాస్ట్ మినిట్ వరకు అయిపోతుంది అని లాస్ట్ మినిట్ వరకు వచ్చి కూడా ప్యానిక్ అయిపోయే కండిషన్, ఇందాక మనం అనుకున్నట్టు మ్యానిపులేషన్ ఎనర్జీ, ఇలాంటి ప్యానిక్ సిచ్యువేషన్స్ ఈవెన్ ప్రేమ విషయాల్లో కనిపిస్తుంది. సంతానం కోరుకునే దంపతులు కానీ, విద్యార్థులు హయ్యర్ స్టడీస్ చేస్తున్న వాళ్ళు కూడా ఇలాంటి ప్యానిక్ సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఈ విషయాల్లో ఏది మంచి ఏది చెడు అనేది చాలా జాగ్రత్తగా గుర్తించి ముందుకు వెళ్ళాలి తులారాశి వారికి. అలాగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పాజిటివ్గా ఉన్నాయి. న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, పార్ట్నర్షిప్ బిజినెస్లో ముందుకు వెళ్తున్న వాళ్ళకి కూడా కొన్ని అవకాశాలు కానీ, పాజిటివిటీ, ప్రాఫిట్స్ అండ్ స్పెక్యులేషన్లో కూడా పాజిటివిటీ అనేది చక్కగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. కష్టపడిన దానికి రిజల్ట్ వస్తుంది. బట్ చుట్టూ ఏదైతే కన్ఫ్యూజన్ ఉందో దాన్ని పక్కన పెడితే మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో దానికి కన్సిస్టెన్సీగా చేయడం అనేది తులారాశి వారికి చాలా ఇంపార్టెంట్. ఈవెన్ విద్యార్థులకి ముఖ్యంగా ఈ పాయింట్స్ అన్నీ కూడా. ఇంకా తులారాశి వారు ముఖ్యంగా ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో చక్కగా దక్షిణామూర్తి ఆరాధన చేయడం వల్ల, దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించుకోవడం వల్ల, లేదా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల గురువారము మంచి సత్ఫలితాలు, శుభ ఫలితాలు ఉండడానికి అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా గృహిణులు ఆందోళనకరమైన విషయాలు, కొన్ని చిన్న చిన్న విషయాలకి ఆందోళన పడడము, అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. వాళ్ళకు కూడా ఈ పరిహారాలు అనేవి చాలా మేలు చేస్తాయి. స్వస్తి.